మన ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద. ఒకసారి స్పీడ్ చూడండి గాయస్, మనోడైతే తెగ కొట్టేస్తుంది. సో గాయస్ చాయ్ తీసుకున్నాను, 10 రూపీస్ కాస్ట్ చేశారు. Hey, hi guys, and welcome back to my channel once again. సో మనము ఈ లోకల్ ట్రైన్లో మన హైదరాబాద్ లోకల్ ట్రైన్లో మనము సిరీస్ అయితే కంప్లీట్ చేసామండి. సో లోకల్ ట్రైన్, సో ఆ వ్లాగ్ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. ఇవాళ నేను మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నానండి. ఇవాళ మళ్ళీ ఒక సూపర్ అయిన జర్నీ అయితే చేయబోతున్నాను ఇవాళ నేను. సో చూడండి గాయస్, మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ మొత్తం రెనోవేట్ అయితే చేశారు. సో ఇంకా కొంచెం ఉంది, ఒక 20% ఉంది. దాని తర్వాత మొత్తం చాలా సూపర్ అంటే సూపర్ అయిపోతుంది. సో మేబీ కొన్ని ట్రైన్స్కి బోర్డింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇవ్వచ్చు అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియదు. సో ఎందుకంటే చాలా పెద్దగా చేస్తున్నారు రైల్వే స్టేషన్. సో మేబీ కొంచెం ట్రైన్స్ ఇవ్వచ్చు ఇక్కడ నుంచి బోర్డింగ్ పాయింట్. ఇదిగోండి మొత్తం రెనోవేషన్ అవుతుంది. యాక్చువల్లీ బుకింగ్ ఆఫీస్ ఇక్కడ ఉండే పాతది, ఇప్పుడు అటువైపు ఉంది మనకు. సో లోపలైతే వచ్చేసాం మనము. చూడండి మనకు ఎస్కలేటర్స్ చాలా అన్ని ఫెసిలిటీస్ పెట్టారు. సో గాయస్ ఇవాళ నేను ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చాయండి 77601 ఫ్రమ్ కాచిగూడ టు నిజామాబాద్ అండి. ఇన్ కాచిగూడ నిజామాబాద్ డిఎం లోకల్ ట్రైన్ ఇవాళ నేను ట్రావెల్ అయితే చేస్తున్నాను. సో కాచిగూడ నుంచి మనకు ఆల్మోస్ట్ 9:50కి అయితే అక్కడ నుంచి బయలుదేరుతుంది. నిజామాబాద్కి ఆల్మోస్ట్ 1:45కి అయితే చేరుతుంది. సో దాదాపు చూసుకుంటే మనము ఒక 4 గంటల ప్రయాణితం చేస్తున్నాం అండి మనము. సో గాయస్ మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారండి, వెరీ వార్మ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. సో ఓవరాల్ డిస్టెన్స్ కనుక చూసుకుంటే మనము 160 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో నిజామాబాద్ వెళ్ళడానికి మనకు కాచిగూడ నుంచి ఉదయం 5 గంటలకి ఒక ట్రైన్ అయితే బయలుదేరుతుందండి. అది కాచిగూడ నుండి కరీంనగర్ అయితే వెళ్తుంది. సో నిజామాబాద్ టచ్ అయ్యి కరీంనగర్ వెళ్తుంది ఆ ట్రైను. సో ఈ ట్రైన్ మొత్తం ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో ఇది డైరెక్ట్ నిజామాబాద్ అయితే వెళ్తుంది, కరీంనగర్ అయితే వెళ్ళదు. సో లాస్ట్ స్టాప్ వచ్చి నిజామాబాదే. సో ఒక రోజులో చూసుకుంటే నిజామాబాద్కి లోకల్ ట్రైన్లో మనకైతే 3 ట్రైన్ అయితే అవైలబుల్ ఉందండి మనకు కాచిగూడ నుంచి. ఒకటి వచ్చి ఉదయం 5:30కు బయలుదేరుతుంది అనుకుంటా నిజామాబాద్కి. అండ్ ఇంకొకటి వచ్చి ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నాం కదా ఆల్మోస్ట్ 10 o'clock ఇక్కడ నుంచి. సో ఇంకొక ట్రైన్ వచ్చి మనకు 7:15 అయితే ఉందండి మనకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి. సో ఓవరాల్ చూసుకుంటే మనకు 3 ట్రైన్లు అయితే అవైలబుల్ అయితే ఉంది మనకు రోజు నిజామాబాద్ వెళ్ళడానికి. సో చూడండి ఇది మిర్యాలగూడ టు కాచిగూడ ఇది. చూడండి ఇది మేడ్చల్ టు హైదరాబాద్ ఇది లోకల్ ట్రైన్. గాయస్ చూడండి ఇది ఫ్రమ్ సిద్దిపేట్ టు సికింద్రాబాద్ ఇది డిఎంయు లోకల్ ట్రైన్. సో ఇది కూడా ఒకసారి మనం బ్లాగ్ అయితే చేద్దామండి. లాస్ట్ టైం మనము మల్కాజ్గిరి అయితే చేసాము, ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ నడుస్తుండే. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా టైం దొరికితే మనం సికింద్రాబాద్ టు సిద్దిపేట చేద్దాం, ఫుల్ స్ట్రెచ్ జర్నీ అయితే చేద్దాము. సో చూడండి గాయస్ మన ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద డిఎంయు లోకల్ ట్రైన్. సో మనమైతే లోపలైతే వచ్చేసాము. సో చూడండి, సో మన దీంట్లో వాష్రూమ్ కూడా అయితే ఇచ్చారు. సో ఇలా ఫెసిలిటీస్ అయితే ఉంది, బట్ ఛార్జింగ్ పోర్టల్ అయితే ఇవ్వలే మనకు. సో గాయ్స్ మనం వచ్చి ఒక 20 minutes డిలేతో మనం అయితే మల్కాజ్ గురించి అయితే బయలుదేరుతున్నామండి. అండ్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో మనకు 3 ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారు. బాయ్ బాయ్ మల్కాజ్గిరి. సో
ఈ ట్రైన్ కనుక హాల్స్ అయితే చూసుకుంటే మనకు ఓవరాల్ 13 స్టాప్స్ అయితే ఇచ్చారండి ఫ్రమ్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ నుండి. కాచిగూడ అయితే మనకు ఓవరాల్ 15 స్టాప్స్ అయితే ఉంటుంది. సో మల్కాజ్గిరి నుంచి 13 స్టాప్స్ అయితే ఉంది నిజామాబాద్ వెళ్ళడానికి. క్యావెలరీ బ్యారెక్స్ రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాము. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ స్టాప్స్ అయితే ఇచ్చారండి ఈ ట్రైన్కి. అల్వాల్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాము. సో గాయస్ మన జర్నీ యొక్క ఫస్ట్ హాల్ట్ అయితే వచ్చాము బొలారం రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కూడా వచ్చి BOL. ఇక్కడ ఒక మన 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. సో ముందు జనాలు అయితే చూడండి ఒకసారి. సో గాయస్ మనం అది వచ్చాము, మనం బయలుదేరుతున్నాం కూడా బొలారం రైల్వే స్టేషన్ నుండి. సో ప్రతి స్టేషన్లో మనకు 1 minute హాల్ట్ అయితే ఇచ్చారండి. ఒకసారి స్పీడ్ చూడండి గాయస్, మనోడైతే తెగ కొట్టేస్తున్నాడు. నాకు టికెట్ కాస్టింగ్ వచ్చాయండి 35 రూపీస్ ఛార్జ్ అయితే చేశారు ఫ్రమ్ మల్కాజ్గిరి నుంచి నిజామాబాద్ దాకా. అదే మీరు కాచిగూడ నుంచి బయలుదేరితే అనుకున్నాండి మీకు 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆపేషండి ఎందుకో రెడ్ సిగ్నల్ వాడింది. ట్రైన్లో సిగరెట్ తాగొద్దు అని నో స్మోకింగ్ కూడా బోర్డు అయితే పెట్టారు. బట్ కూడా మనం వాళ్ళైతే విన్నారు. ఇక్కడ డోర్ దగ్గర నిల్చొని లేకపోతే కూర్చొని సిగరెట్ అయితే తాగేస్తున్నారు. చూశాను, చెప్పాను ఎందుకంటే ఈ సిగరెట్ తాగుతున్నారు అని ఇమీడియట్ పడేసినారు. సో ప్రస్తుతం టైం చూడండి గైస్, 11:10 అవ్వబోతుంది ఇప్పుడు. సో పక్కన ట్రాక్లో ఏదో ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ఏ ట్రైన్? ఓకే, బోధాన్ నుంచి గుంటకల్ అండి ఇది ప్యాసింజర్. చూడండి గాయస్, మన ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చారు. సో గాయస్ మనమైతే వచ్చామండి మేడ్చల్ రైల్వే స్టేషన్. సో స్టేషన్ కోడ్ వచ్చి MED. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేశారు మన ట్రైన్ని. సో ఇక్కడ నుంచి కూడా చూడండి గాయస్ ఎంతమంది ఎక్కుతున్నారు. ముందే చాలామంది అయితే ఉన్నారు. సో ఇది వచ్చి ఇటువైపు. సో గాయస్ మనమైతే బయలుదేరాము మేడ్చల్ రైల్వే స్టేషన్ నుండి.
సో సిగ్నల్ అయితే పడింది, ట్రైన్ స్టాప్ చేశారు. సో సిగ్నల్ అయితే చేంజ్ అయింది. సో గాయ్స్ మనమైతే వచ్చామండి మనోహరాబాద్ జంక్షన్. సో స్టేషన్ కోడ్ వచ్చి MOB. ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ 1కి అయితే సెండ్ చేశాడు మన ట్రైన్ని. సో ఈ మనోహరాబాద్ జంక్షన్ క్రాస్ అయిన తర్వాత మనకు సింగిల్ లైన్ ట్రాక్ అయితే ఉంటుందండి, ట్రాక్ అయితే ఉండదు. చాలా హార్న్ అయితే ఇచ్చేసారు. సో మనం వచ్చాము, బయలుదేరుతున్నాం కూడా మనోహరాబాద్ జంక్షన్ నుండి. సో ఇటువైపు రైట్ సైడ్ వైపు ఒక డైవర్షన్ అయితే కనిపిస్తుంది మీకు రైట్ సైడ్లో చూస్తే. సో ఇది వచ్చి సిద్దిపేట అయితే వెళ్తుందండి ఈ రూటు, రైట్ డైవర్షన్ తీసుకుంటే. చూడండి గాయ్స్, రైట్ సైడ్ డైవర్షన్ సిద్దిపేట వెళ్తుంది. Last time we talked, you had nothing to say. You chose to walk, give what we had away. I hope you get what you're looking for, but babe, with me, you close the door on everything we could have been. Don't go thinking we could be friends. No, you can't bring us back from the dead, 'cause when you know, you know. You don't, when it ends, it ends. When it ends, it ends. I really thought we might have been it, so my heart was shattered when it took the hit. Oh, I can't imagine doing all that again, even for one night, to see where it went. Here's the thing, you made your bed, I just got your stay out of my head. No, you can't bring us back from the dead, 'cause when you know, you know. And when you don't, when it ends, it ends. When it ends, ఇదిగోండి గాయ్స్, హైవే కూడా అయితే కనెక్ట్ అయిపోయింది. ఈ చెట్లు ఉందని కవర్ అవుతుంది మొత్తం. సో గాయ్స్, ఒక 15 minutes డిలేతో మనమైతే వచ్చాము వదియారాం రైల్వే స్టేషన్ అండి. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే సెండ్ చేశారు ట్రైన్. సో ఆన్ అయితే చేద్దాము, బయలుదేరుదాము. సో గాయ్స్, మనమైతే వచ్చామండి మిర్జాపల్లి రైల్వే స్టేషన్. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేశారు మా ట్రైన్ని. సో ఇక్కడైతే జనాలే లేరు అసలు, 3-5 ఉన్నారు అంతే. బోర్ చేయడానికి ట్రైన్. ఇదొక్కటే అండి మెయిన్ లైన్. సో ఇదొక్కటే మెయిన్ లైన్, ఇది మన ట్రాక్ మొత్తం లూప్ లైన్. సో మొత్తం సింగిల్ లైన్ ట్రాక్. సో దానివల్ల మన కొంచెం లేట్ అయితే అవ్వచ్చు నిజామాబాద్ వెళ్ళడానికి. సో గాయ్స్, మనమైతే వచ్చాము, బయలుదేరుతున్నాం కూడా మిర్జాపల్లి రైల్వే స్టేషన్ నుండి.
సో గాయ్స్ మనమైతే వచ్చామండి అక్కన్నపేట్ జంక్షన్కి. సో స్టేషన్ కూడా వచ్చి AKE. ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చారండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే సెండ్ చేశారు. సో మన సబ్స్క్రైబర్ ఎవరో నాకు అక్కన్నపేట్ జంక్షన్లో చాయ్ చాలా బాగా దొరుకుతుందని అన్నారు. సో ఇప్పుడు చాయ్ ఉంటే మనం అది తీసుకుందాము, ట్రై అయితే చేద్దాము ఎలా ఉంది చాయ్ ఇక్కడ. ఓకే, చాయ్ వాళ్ళు అయితే ఉన్నారు. సో ట్రై అయితే చేద్దాం ఇప్పుడు చాయ్. సో గైస్ చాయ్ అయితే తీసుకున్నాను, 10 rupees కాస్ట్ చేశారు. సో ట్రై అయితే చేద్దాం ఇప్పుడు. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ డైరెక్షన్ తీసుకుంటే సో మనము మెదక్ అయితే వెళ్తామండి. సరే చూపెడతాను నీకు. చేశారు, బయలుదేరదాం ఇప్పుడు. చాయ్ సూపర్గా ఉందండి. చాయ్ అయితే దీంట్లో ఎక్కువ మిల్క్ అయితే యాడ్ చేశారు. సో ఆ ఫీలింగ్ చాయ్ అయితే చాలా బాగుంది. సో గాయ్స్ చూడండి, ఇక్కడ మీకు లెఫ్ట్ డైవర్షన్ కనిపిస్తుందా? సో ఇది వచ్చి మెదక్ అయితే వెళ్తుందండి. సో ఉదయం మనకు కాచిగూడ నుంచి 6-7 గంటలకి మనకు ఒక ట్రైన్ అయితే ఉంది, ప్యాసింజర్ ట్రైన్. సో అది కాచిగూడ నుంచి మెదక్ అయితే వెళ్తుంది. సో పక్కన ట్రాక్లో ఏదో ట్రైన్ అయితే బయలుదేరుతుంది, మెల్లగా అయితే వెళ్తుంది. ఏ ట్రైను? కాచిగూడ టు భగత్ కి కోటి. సో మనకు సింగిల్ లైన్ ట్రాక్ ఉంటే కొంచెం ఇదే ఇబ్బంది మనకు. ఎందుకంటే లూప్ లైన్లో పెట్టేస్తారు లోకల్ ట్రైన్ని. ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తే బయలుదేరుతుంది. సో ఆల్మోస్ట్ 40 minutes అయిపోయింది మనం ఇక్కడే ఆగి. సో గాయ్స్ చూడండి, ఇప్పుడు సిగ్నల్ ఇచ్చారండి. అబ్బా అబ్బా. సో గాయ్స్ చూడండి, మనమైతే వచ్చామండి కామారెడ్డి రైల్వే స్టేషన్. సో ఇక్కడ కూడా చాలా మంది అయితే దిగారు. కామారెడ్డి స్టేషన్ కూడా వచ్చి KMC అండి. సో ఇక్కడ మనకి 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చి ఇటువైపు. సో చాలామంది ప్యాసింజర్స్ కూడా అండి కామారెడ్డి రైల్వే స్టేషన్ అయితే దిగుతారు. కాచిగూడ నుంచి లేకుంటే మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ నుండి. సో యాక్చువల్లీ చూస్తే మనము కామారెడ్డికి 11:50కి అయితే రావాలండి. సో మనం వచ్చాము 1:40కి. సో ఆల్మోస్ట్ మనకు 1 hour 45 minutes డిలే అయిందండి. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఈ రూట్లో కొంచెం ఈ ట్రైన్కి కొంచెం స్లాక్ టైం అయితే ఇచ్చారనుకుంటా. సో చూద్దాము ఇప్పుడు నిజామాబాద్కి ఇప్పుడు ఎప్పుడు వెళ్తుందని. సో ఇప్పుడు మనం బయలుదేరుతున్నాము. సో మనం వచ్చి స్కెడ్యూల్ టైం అయితే క్రాస్ అయిపోయినాం. మనము యాక్చువల్లీ 1:45 మనము నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఉండాలి. సో ఇప్పుడు 2 గంటలు అవుతుంది. చూడండి 84, 83, 86,
సో మళ్ళీ మన ట్రైన్లో ఒక ర్యాండమ్ స్టేషన్లో ఆపేశారు లూప్ లైన్లో. సిగ్నల్ అయితే ఇచ్చారు గాయస్, బయలుదేరుతున్నాం మనం. సో గాయస్ మనమైతే వచ్చాము సిరినపల్లి రైల్వే స్టేషన్ అండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే సెండ్ చేశారు. మా ఆయన ఇక్కడ కూడా 1 minute హాల్ట్. సో నెక్స్ట్ స్టాప్ మనం చూసుకుంటే నిజామాబాద్. సో టైం చూడండి, ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. సో గాయస్ చూడండి, ట్రైన్ అయితే వస్తుంది. ఓ మన రాయలసీమ ఎక్స్ప్రెస్ అండి, ఫ్రమ్ నిజామాబాద్ టు తిరుపతి. సో గా చూడండి, ఇక్కడే 3 o'clock అయిపోయింది. మీకు ఇది ఇంకొక లీన్ కనిపిస్తుంది అండి ఇది. సో ఇది వచ్చి కరీంనగర్ నుంచి వెళ్తుంది ఈ రూట్లో. సో ఆల్మోస్ట్ వచ్చేసాం గాయస్ మనము నిజామాబాద్ రైల్వే స్టేషన్. సో గాయస్ మనమైతే వచ్చేసామండి లాస్ట్ మన డెస్టినేషన్ నిజామాబాద్ రైల్వే స్టేషన్. సో ఒకసారి టైం చూడండి, 3:30 వచ్చింది మన ట్రైన్ జస్ట్ ఇప్పుడే. సో మన ట్రైన్ 1:45కి అయితే రావాలండి. సో 3:30కి అయితే వచ్చింది. సో 1:45 minutes డిలే అయింది. సో ఒక ట్రాక్ వర్క్ అయితే నడుస్తుంది మెయిన్లీ, దానివల్ల ఇంకా డిలే అయింది. ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే మెయిన్ లైన్ అయితే వెళ్తుండే. సో మన ట్రైన్స్ని లూప్ లైన్ అయితే పెట్టారు. సో దానివల్ల ఇంకో కొంచెం లేట్ అయింది. ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడితే గాయస్, సో జర్నీ అయితే చాలా బాగుండేది. ఎందుకంటే కేవలం 35 రూపీస్లో మనం అయితే మల్కాజ్గిరి నుంచి నిజామాబాద్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము ఈ డిఎంఈ లోకల్ ట్రైన్లో. సో మీకు ఈ జర్నీ ఎలా అనిపించింది? సో నాకు మీరు కమెంట్ అయితే చేయండి. సో మీరు హైప్ ఇస్తే ఈ వీడియో చాలా మందికి అయితే హెల్ప్ అవుతుంది. సో గాయస్ నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చేయబోతున్నాను అండి. సో ఈ బ్లాగ్ నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ బై.